ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ద్వాదశ రాశుల వారికి ఆగస్టు మాసంలో నవగ్రహాల సంచారం ఎలా ఉంది, వాటి వల్ల ఎటువంటి ఫలితాలు ఏర్పడనున్నాయి, దానికి ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ఈ ఆగస్టు మాసంలో ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు నవగ్రహాల సంచారం ఏ రకంగా ఉందో తెలియజేస్తారా? తప్పకుండా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. అందరికీ నమస్కారం. ద్వాదశ రాశుల్లో అంటే ఈ నెల ఆగస్టు నెల ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి స్వస్థానమైన సింహరాశిలో ఉంటారు. అలాగే బుధుడు కూడా సింహరాశిలో ఉన్నారు. అలాగే శుక్రుడు కూడా ఈ నెల అంతా కూడా మనకి సింహరాశిలో ఉంటారు. అలాగే కుజుడు వచ్చి మనకి వృషభ రాశిలో ఉంటారు. గురువు వచ్చేసి మనకి వృషభ రాశిలో ఉంటారు. అలాగే శని స్వస్థానమైన కుంభరాశిలో ఉంటారు. అలాగే రాహు వచ్చి మనకి మీన రాశిలో ఉంటారు. ఇక కేతు వచ్చేసి మనకి కన్యా రాశిలో ఉంటారు. ఇవి ఈ నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఈ నెలలు కూడా ఈ స్థానాల్లో ఉంటారు. గురుగారు, ఈ ఆగస్టు మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది? వాళ్ళకి ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి? తప్పకుండా. మిథున రాశి అనగానే మనకి మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునరుసు 1, 2, 3 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం మనకి మిథున రాశిలోకి వస్తుంది. ఈ రాశి వారికి పర్వాలేదని అనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా శని పర్వాలేదు, అలాగే రాహుకేతులు కూడా పర్వాలేదు. గురుబలం మటుకు తక్కువగా ఉంది, ఎందుకంటే గురువు ఏ స్థానంలో ఉన్నారు కాబట్టి. సాధారణంగా మనకి గురుబలం ఎప్పుడైతే తక్కువ ఉంటుందో ఏ పని చేసినా కూడా అన్నీ ఆలస్యంగా జరుగుతూ ఉంటాయండి. ముఖ్యంగా అంటే గురువు అంటే మన జాతకంలో కూడా లగ్నం నుంచి లెక్కెట్టినప్పుడు ఏ గ్రహమైనా సరే 6, 8, 12 స్థానాల్లో ఉంటే కనుక దాన్ని దుస్థానాలు అంటారు. సో ఆ బలం కోల్పోయినట్టు. 6వ స్థానం ఏంటి? డెట్స్, మిజరీస్, ఎనిమీస్. సో అప్పులు, అనారోగ్యం, శత్రువులు. సో మంచి గ్రహం అక్కడ 6వ స్థానంలో ఉండిపోయింది అనుకోండి, సో శత్రువులు ఎక్కువ ఉంటారు, అప్పులు ఎక్కువగా ఉంటాయి, అనారోగ్యం ఎక్కువగా ఉంటుంది. ఇంకో గ్రహం అష్టమంలో ఉందనుకోండి, అష్టమ స్థానం ఆయుష్ స్థానం, మరణం, యాక్సిడెంట్ స్థానం. సో ఇంకో గ్రహం కూడా పోయినట్టు. అలాగే వ్యయస్థానం అంటే 12వ స్థానం. 12వ స్థానం అంటే కనుక ఖర్చు స్థానం, నిద్రస్థానం. సో ఖర్చు పెట్టినా కూడా మన డబ్బులన్నీ అయిపోతుంటాయి. అంటే ప్రాఫిట్ లాస్ చూసుకున్నప్పుడు ఇప్పుడు వీళ్ళకి వ్యయ స్థానంలో ఉన్నారు. వ్యయ స్థానంలో అనమాట. సో అలా అందుకే ఏ గ్రహం అయినా సరే మన జాతకంలో కూడా లగ్నం నుంచి 6, 8, 12 స్థానాల్లో ఉంటే విపరీత నష్టం ఉన్నట్టు. గోచారీత్యా కూడా మన రాశి నుంచి 6, 8, 12 స్థానాల్లో గ్రహాలు ఉంటాయి కనుక అవి నష్టంగా చూపిస్తాయి అన్నమాట. సో ఇప్పుడు మనకి వ్యయంలో ఉంది కాబట్టి గురువు దేనికి కారకుడు? ముఖ్యంగా ధనానికి కారకుడు, దైవబలానికి కారకుడు, దైవానుగ్రహానికి కారకుడు, అలాగే శుభ ఫలితాలన్నీ ఇచ్చేదానికి కారకుడు. సంతానం అవనివ్వండి, అలాగే వివాహం అవనివ్వండి, మంచి ఉన్నత ఉద్యోగం అవనివ్వండి, ఉన్నత చదువు అవనివ్వండి, అలాగే గృహ వాహనాలు అవనివ్వండి, ఏవైనా సరే అన్నీ కూడా శుభాలు ఇచ్చే గ్రహమైన గురువు వ్యయ స్థానంలో ఖర్చు స్థానంలో ఉండిపోయాడు. సో గురుబలం చాలా తక్కువగా ఉంది. అంటే ఎంత మీ మానవ ప్రయత్నం చేస్తున్నా కూడా ఈ ఏడాది ఏమీ ఉండదు, మిశ్రమంగా ఉంటుంది అన్నమాట. కాబట్టి మనం మౌనంగా ఉండడం ఉత్తమం ప్రస్తుతం. సో ఎందులో అయితే మనం సక్సెస్ అవుతాం అంటే జ్యోతిషం ఒక్కదానికైనా మెయిన్గా ఉపయోగపడేది అంటే శ్రమ, కాలం, ధనం వ్యర్థం కాకుండా ఉండడానికి. శ్రమ అంటే ఎంతో కష్టపడిన దానికి ఉపయోగం లేకపోతే వేస్ట్ ఎలాగో, అలాగే కాలం ఎంతో కష్టపడతాం, కాలం వేస్ట్ అయిపోతుంది. అలాగే ధనం ఎంతో మనం ఏదైతే సక్సెస్ కామో అందులో మీరు పెట్టుబడి పెట్టి అదంతా టైం వేస్ట్ అయిపోయింది అనుకోండి, కాలం కూడా పోయినట్టు. సో శ్రమ, కాలం, ధనం వ్యర్థం కాకుండా ఉండడానికి జ్యోతిష్యం సహకరిస్తుంది. ఏ వేలో వెళ్తే సక్సెస్ అవుతారు, ఏ వేలో వెళ్తే ఎంత టైంలో సక్సెస్ అవుతారు, అలా ఎందులో పెట్టుబడి పెడితే మీరు సక్సెస్ అవుతారు, ఇవన్నీ కూడా మనకి చూపిస్తున్నాడు. కాబట్టి వ్యయ స్థానంలో గురువు ఉన్నారు కాబట్టి ప్రస్తుతం మీరు బాగా సక్సెస్ అయ్యే వృత్తిలో కానీ ప్రవృత్తిలో కానీ అందులో మీరు కష్టపడండి. అంతేగాని అక్కర్లేని వాటిల్లో కష్టపడడం, స్పెక్యులేషన్ జోలికి వెళ్ళడం, మధ్యవర్తిత్వం వహించడం, అనుకోకుండా వ్యాపారంలో ఒకటేసారి పెట్టుబడి ఎక్కువగా పెట్టేయడం, ఎక్స్పాన్షన్కి వెళ్ళిపోవడం, ఇవన్నీ చేస్తే కనుక ఖచ్చితంగా నష్టం చేకూరేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. గురుబలం లేనప్పుడు ప్రశాంతంగా మౌనంగా ఉండడం, ఎవరి జోలికి వెళ్ళకపోవడం, మాట తక్కువగా మాట్లాడడం, అలా చేస్తే సరిపోద్ది. శని బలం బాగానే ఉంది, సో ఉద్యోగస్తులకు బాగానే ఉంటుంది, ఆరోగ్యం బాగానే ఉంటుంది. శని బాగానే ఉన్నాడు కాబట్టి ఆయుష్ బాగుంది, ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లలు బాగుంటుంది ఆరోగ్యం. గృహిణులకి మానసిక ఒత్తిడి తగ్గుతుంది, గృహిణులకి చాలా బాగుంటుంది, చిన్నపిల్లలకు కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. గురుబలం లేదు కాబట్టి వాళ్ళకి మరి ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం లేదా ఇప్పుడు? అంటే ఉందండి, అలా ఏం లేదు. సో ఎక్కువగా ఆర్థికంగా మనం చెక్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఉద్యోగస్తులకి ఏం పర్లేదు, ఎందుకంటే ఉద్యోగస్తులకు ఫిక్స్డ్ ప్రతి నెల ఇంత శాలరీ వస్తున్నాడు, దానిలో మనం జాగ్రత్త పెట్టుకుంటాం.
వ్యాపారస్తులు అలా ఉద్యోగస్తులకి కాదు. శని కూడా బాగుంది కాబట్టి బాగుంది కాబట్టి ఇబ్బంది ఉద్యోగస్తుల లేదు. దాకా పర్వాలేదు, కానీ వ్యాపారస్తులు అలా కాదు. ఎందుకంటే సడన్గా క్రెడిట్ ఇవ్వాల్సి వస్తుంది, అప్పు తేవాల్సి వస్తుంది, అలాగే అనుకోకుండా ఎక్స్పాన్షన్కి వెళ్ళాల్సి వస్తుంది, కొంచెం పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. అలాగే కొంతమంది స్పెక్యులేషన్స్లో పెడుతూ ఉంటారు, షేర్స్లో మార్కెట్లో పెడుతూ ఉంటారు. కరెక్ట్గా మనం పెట్టంగానే బాగానే ఉంటుంది అది, ఇక మనం పెట్టిన తర్వాత నుంచి అది రేట్ రాదన్నమాట. సో అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ ఏడాదంతా కూడా కొంచెం మనం ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉంటే కనుక మంచిది. గురుగారు మరి వివాహ ప్రయత్నాలు చేసుకునే వాళ్ళకి ఎలా ఉంటుంది? వివాహ ప్రయత్నం చేసినా కూడా అంత శ్రేయస్కరంగా ఏం లేదండి, మిశ్రమంగానే ఉంది. ఎందుకంటే గురుబలం లేకుండా అసలు వివాహం అది. కనీసం తల్లిదండ్రులకైనా గురుబలం ఉండాలి. ఎందుకంటే వాళ్ళు కన్యాదానం చేస్తారు కాబట్టి అమ్మాయికి అయితే కనుక వారికైనా గురుబలం ఉందనుకోండి కాస్త పర్వాలేదు. మిథున రాశి వారు ప్రస్తుతం అయితే గురుబలం లేదు. వాళ్ళ తల్లిదండ్రులకి ఎవరికైనా సరే 2, 5, 7, 9, 11 2, 5, 7, 9, 11 స్థానంలో గురువు ఉంటే కనుక వారి కన్యాదానం చేసే యోగ్యత ఉంది కాబట్టి వారి బలం రీత్యా ఈ అమ్మాయికి అవుతుంది. లేదు ఎప్పుడైనా ఒకటే అండి, ఎంత జ్యోతిష్యం ఉన్నా కూడా మనం మనస్ఫూర్తిగా రెడీగా ఉండాలి. వివాహం విషయంలో, అయితే సంతాన విషయంలో, ఒక గృహ విషయంలో, వాహన విషయంలో, ఉన్నత చదువు విషయంలో, ఏదైనా సరే మనం 100% పరిపూర్ణంగా కష్టపడితే ఖచ్చితంగా అవుతుంది. కానీ మనది ఏం కష్టం లేకుండా అయిపోవడం అనేది అంత ఈజీ కాదు. సో కాబట్టి మానవ ప్రయత్నం మటుకు ఖచ్చితంగా ఉంటే కనుక కుదరచ్చు. నెక్స్ట్ ఏడాది జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. రాహుకేతుల సంచారం మిథున రాశి వారికి ఎలా ఉంది? ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి? రాహుకేతులు మటుకు చతుర్థ స్థానం, దశమ స్థానంలో బాగున్నారు కాబట్టి ఉద్యోగస్తులకి ఏం ప్రాబ్లం ఉండదు. ఉద్యోగ విషయంలో బాగానే ఉంటుంది, ఎందుకంటే దశమ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి. అంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నా కూడా చేసుకోవచ్చు. సఫలీకృతం అవుతాయి. చేసుకోవచ్చు, ఖచ్చితంగా వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. దానికి గురుబలంతో సంబంధం లేదు, దానికి శని బలం ఉంటే చాలు. సో శని మెయిన్గా వృత్తికారకుడు, ప్రొఫెషన్ కారకుడు కాబట్టి శని చాలా బాగున్నాడు కాబట్టి ప్రస్తుతం మిథున రాశికి అధిపతి బుధుడు, శని మిత్రులే కాబట్టి భాగ్యస్థానంలో ఉన్నా కూడా తప్పకుండా మేలే చేస్తాడు. కాబట్టి ఉద్యోగ అవకాశాలు మటు ఖచ్చితంగా బాగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. గురుగారు మరింత మంచి ఫలితాలు ఏర్పడేందుకు మరి ఎలాంటి పరిహారాలను వీళ్ళు పాటించుకుంటే గురుబలం కూడా తోడవుతుంది వీళ్ళకి? ఇప్పుడు సేమ్ వృషభ రాశికి చెప్పినట్టే మనం ఈ మిథున రాశికి కూడా గురుబలం తక్కువగా ఉంది కాబట్టి ఖచ్చితంగా వీరు ప్రతిరోజు దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా ఆరాధించాలి. ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదువుకోవాలి. ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేయాలి. ఆయనకు సంబంధించిన అర్చన కానీ అభిషేకం కానీ ఏమైనా ఉంటే కూడా ప్రతి గురువారం అంటే కనీసం ఒక 2-3 గురువారాలు చేయిస్తే మంచిది. అలాగే ఇంకా బలం తక్కువగా ఉందంటే మటు ఖచ్చితంగా ఒక గురువారం రోజున గురువుకి 16,000 సార్లు జపం చేయించి శనగపప్పు కేజీంపో, ఒక ఎల్లో లుంగి, 1000 రూపాయల వర్త్ గోల్డ్ ఐటెం దానం ఇస్తే కనుక దోషం మొత్తం తొలగిపోతుంది. అలాగే ప్రతిరోజు ఈ దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదువుకోవడానికి చాలా మంచిదండి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, వాహనం, వివాహం, సంతానం, ఆరోగ్యం, ఐశ్వర్యం వీటన్నిటికి సంబంధించి విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేసి గురువుగారి అపాయింట్మెంట్ను పొందవచ్చు. గురుగారు మిథున రాశి వారికి ఆగస్టు మాసంలో ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.